నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ నిమ్మకాయ పులిహోర అండి. ఈ విధంగా నిమ్మకాయతో పులిహోరని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. లంచ్ బాక్స్లోకైనా దేవుడికి నైవేద్యంగా అయినా ఈ విధంగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అదేవిధంగా టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉండి ఈ నిమ్మకాయ పులిహోరని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ నిమ్మకాయ పులిహోర కోసం 1 కప్ రైస్ని ఈ విధంగా పొడి పొడిగా అన్నంలాగా వండుకొని ఉండాలి. బాగా చల్లార్చుకున్న ఈ అన్నంలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పులిహోరకి అన్నం పొడి పొడిగా ఉంటేనే పులిహోర చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి 2 నిమ్మకాయల్లో నుంచి తీసిన రసాన్ని ఈ రైస్లోకి వేసుకొని ఈ రైస్ అంతటికి మనం వేసిన సాల్ట్ నిమ్మరసం బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా నిమ్మరసం వేసుకొని రైస్లోకి మిక్స్ చేసుకోవడం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పైసెస్ అన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 4-5 జీడిపప్పులు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో పోపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ దోరగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు అందులోకి లాస్ట్లో ఒక గుప్పెడు కరివేపాకు, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపు అంతటిని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన ఈ పోపు అంతటిని మనం ముందుగా నిమ్మరసం వేసుకున్న కలిపి పక్కన పెట్టుకొని ఉన్న ఈ అన్నంలోకి ఈ పోపు అంతటిని వేసుకొని ఈ పోపు అంతా రైస్కి పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ అంతటికి ఈ పోపుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న పులిహోరని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అయిపోయి నిమ్మకాయ పులిహోర రెడీ. ఈ విధంగా మీరు కూడా నిమ్మకాయ పులిహోరని ఇదే విధంగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.